ఏమైంది వసు? అక్క, దేవుడు ముందు పెట్టిన దీపం ఆరిపోయిందక్క. ఏదో అపశకునంలా ఉంది. ఇంట్లో ఎవరికో ఏదో ప్రమాదం వస్తుంది. ఇంట్లో ఎవరికి ఏ ప్రమాదం రాకుండా చూడు స్వామి, అంతా నీ దయ. ఎవరికి ఏమీ కాదులే వసు, నువ్వు కంగారు పడకు. పద. మీరేం వరీ అవ్వకండి బాబాయ్, ఈరోజు మీరు తప్పకుండా లేచి నడుస్తారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బన్నీ? నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది బాబాయ్. నేను నడుస్తానో లేదో తెలియదు గాని నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది బన్నీ. బాబాయ్ మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఎక్కడికి బన్నీ? 2 minutes అంతే. సరే. చాలా థ్యాంక్స్ అంకుల్, నేను చెప్పిన టైంకి వచ్చారు. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అంతా గుర్తుంది, కానీ రిస్క్ ఏమో బాబు, కాస్త ఆలోచించు. మా బాబాయ్ కాళ్ళు రావడానికి నేను ఎంత రిస్క్ అయినా చేస్తాను. అది కాదు బాబు. మీరు ఇంకేం చెప్పకండి అంకుల్, నేను ఆ చెట్టు దగ్గర ఉంటాను. మీరు నన్ను డాష్ ఇచ్చేలా వెహికల్తో స్పీడ్గా రావాలి. యాక్సిడెంట్ అవుతుందేమోనని మా బాబాయ్ షాక్ అవ్వాలి. ఆ షాక్ వల్లే మా బాబాయ్ లేచి నడుస్తాడు. అదంతా సినిమాలో జరుగుతుంది బాబు, రియాలిటీలో కాదు. నిన్న మా ఇంట్లో జరిగింది అంకుల్. మా మమ్మీ సారి అంటుకోబోతుంటే మా బాబాయ్ వీల్ చైర్లోంచి లేచి 2 అడుగులు వేశాడు. షాక్ వల్ల లేచి నడుస్తాడని మా డాడీకి డాక్టర్ అంకుల్ చెప్పారు. కాబట్టి ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఏమో బాబు, ఏదైనా జరగరాని జరిగితే? ఏం కాదు అంకుల్, మీ వెహికల్ని నా దగ్గరికి తీసుకురండి. మా బాబాయ్ షాకే లేచి నడుస్తాడు. ఆలోగా మీరు బ్రేక్ వేయడమో లేదా సైడ్కి తీసుకుని పక్క నుంచి వెళ్ళిపోవడమో చేయండి, సరేనా? అంతా కరెక్ట్గా చేయండి అంకుల్. మా బాబాయ్ లేచి నడిస్తే మా డాడీకి చెప్పి మంచి గిఫ్ట్ ఇప్పిస్తాను. బాబాయ్ ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికి బన్నీ? అర్జెంట్ బాబాయ్, సుసు పోసుకొని వస్తాను. రండి. ఈరోజు నా ప్రయత్నం ఫలించి బాబాయ్కి కాళ్ళు రావాలి. అరే బాబు, విషపగించ పాకును పట్టుకున్నాడే. చెప్పాడు కాబట్టి వెళ్దాం.
బన్నీ దీపం కొండెక్కింది. ఏమవుతుందో ఏంటో, ఏదో అపశకునంలా అనిపిస్తుంది. ఏంటి స్ట్రక్ అయింది? జరగండి, జరగండి. హలో బన్నీ! రావద్దు. జరగండి, జరగండి. స్టీరింగ్ పని చేయట్లేదు. స్టాప్. రావద్దు. బన్నీ, లేపని వెహికల్ వస్తుంది. లేపని. హేయ్, వెహికల్ ఆపు. కింద పడిపోయాడు. బన్నీ, ఏమైంది బన్నీ? బన్నీ, బన్నీ, లే బన్నీ. బాబు, లే బాబు. ఏమైంది బన్నీ? బన్నీ, సారీ మేడం, మీ బాబుకి విషపు గంధపు ఆకు వాసన తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. నేను అరుస్తూనే ఉన్నాను, మీరు వెహికల్ ఆపడమే లేదు. టైంకి మా వదిన వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. సారీ సార్, ఇదంతా బాబే కావాలని ప్లాన్ చేశాడు. మా బాబు ప్లాన్ చేయడం ఏంటి? తనకు యాక్సిడెంట్ అయినట్టు చేస్తే ఈసారి షాక్ అయ్యి లేచి నడుస్తారని చెప్పాడు మేడం. అందుకని సారీ మేడం, బాబు చెప్తేనే చేయాల్సి వచ్చింది. చిన్న పిల్లాడు ఏదో చెప్తే మీరు చేసేస్తారా? వాడికి ఏమైనా అయి ఉంటే? సడన్గా స్టీరింగ్ స్ట్రక్ అవుతుందని అనుకోలేదు సార్. అది మీకు కాళ్ళు వస్తాయని బాబు చెప్తే ఇలా చేయాల్సి వచ్చింది సార్. దేవుడి దయ వల్ల గండం గడిచింది. సార్, అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, లేదంటే బాబుకే ప్రమాదం. డోంట్ వరీ, ప్రమాదం ఏం లేదు. కాసేపట్లో కళ్ళు తెరుస్తాడు. థ్యాంక్ యూ డాక్టర్.
నీకేదైనా అయ్యుంటే? తప్పు కదా బన్నీ. మాతో చెప్పకుండా నువ్వెందుకు అలా చేశావు? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వాడితో అఖిల్ని పంపించకండి అని. వాడు వినలేదు, మీరు వినలేదు. థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఎవరికి ఏమీ కాలేదు కాబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నావు. ఈ బన్నీ గాడికో అఖిల్ గాడికో ఏమైనా అయ్యుంటే ఎవరు సారీ చెప్పేవాళ్ళు? ఎందుకు ఇలాంటి పని చేసావు బన్నీ? సారీ డాడీ, బాబాయ్కి కాళ్ళు రావాలని అలా చేశాను. నిన్న మమ్మీకి అలా అవుతే బాబాయ్ లేచి నడిచాడు కదా, అలాగే నాకు ఏదైనా జరిగితే బాబాయ్ నడుస్తారు కదా అని మీతో చెప్పకుండా ప్లాన్ చేశాను. షాక్ వల్ల బాబాయ్కి కాళ్ళు వచ్చే ఛాన్స్ ఉందని నైట్ మీరు మమ్మీతో చెప్పారు కదా, అది విని ఇలా చేశాను డాడీ. నా కోసం మీరు కష్టాలు పడ్డం నాకు ఇబ్బందిగా ఉంది వదినా. చాలా బాధగా ఉంది. నీకోసం మేం కష్టాలు పడ్డమేంట్రా? నీకొచ్చిన కష్టానికి మేమందరం కలిసి పంచుకుంటున్నాం అంతే. నువ్వు మాకు భారం కాదఖిల్. వసు చెప్పినట్లు నువ్వు మా బాధ్యత. నేను చిన్నపిల్లన్నయ్యుంటే నేను మీకు భారం అయ్యేవాణ్ణి కాదు వదినా. నా కోసం చిన్నపిల్లలు కూడా రిస్క్ చేస్తున్నారు. అదే నాకు బాధగా ఉంది. మా దృష్టిలో నువ్వు ఇంకా చిన్నోడు అఖిల్. మాకు బన్నీ ఎంతో, నువ్వు అంతే. మనమంతా ఒక కుటుంబం అఖిల్. కష్ట సుఖాలు అందరం కలిసి పంచుకోవాలి. ఏం జరిగినా సరే ఈ కుటుంబం చెదిరిపోకూడదు, ఎవరూ ఏకాకి కాకూడదు. ఇది నా కోరిక, మీ అన్నయ్య ఆశయం. నువ్వు త్వరలోనే లేచి నడుస్తావురా, ఆ నమ్మకం మా అందరికీ ఉంది. నువ్వు కూడా అదే ఆశతో ఉండఖిల్. మేమంతా నీ వెంటే ఉన్నాం. సారీ బాబాయ్, నా వల్ల మీరు ఫీల్ అవుతున్నారు. సారీ ఏంట్రా, నీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మీరు కూడా రండి పిన్ని. డాడీ, మీరందరూ కూడా రండి. వసు గారు, నన్ను అరెస్ట్ చేయించి స్టేషన్లో కూర్చోబెట్టి చెప్పకూడ తినిపించి మీరు హ్యాపీగా ఉంటారా? నాకు నచ్చలేదు. మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండకూడదు. అభి వసూల్ని చంపేయాలి. మీ ఫ్యామిలీని నాశనం చెయ్యాలి. ఈ ఇంటిని శ్మశానంగా మార్చాలి. అప్పుడే నా పగ తీరుతుంది.
సమయానికి నేను బయటకు వెళ్ళాను కాబట్టి బన్నీ ప్రాణాలు కాపాడుకోగలిగాను. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఇక నుండి బన్నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాడి ముందు సీరియస్ విషయాలేవి మాట్లాడుకోవద్దు. వసు ఒంటరిగా బయట ఉంది. అందరూ ఇంట్లో ఉన్నారు. వసుని చంపడానికి ఇదే కరెక్ట్ టైం. వసు గారు, వస్తున్నానండి. నువ్వేంటి ఇక్కడ? అంటే మేడం, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ, ఇది కింద పడిపోయింది, ఇద్దామని వచ్చాను. సరే, పని చూసుకో. ఆ, వసు గారు, వస్తున్నానండి. ఏంటండి? రేపు న్యూ ఇయర్ కదండి, అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను. ఇవి మీకు. ఛా, మంచి ఛాన్స్ మిస్ అయింది. ఈ అభిగాడు ఇప్పుడే పిలవాలా? ఇందాకటి వరకు ఇంట్లోనే ఉన్నారు. షాపింగ్ ఎప్పుడు చేశారండి? ఈ మధ్య అభి నాకు చెప్పకుండా చాలా పనులు చేస్తున్నాడు. మంచి పనిలేక చేస్తున్నాడు. అనవసరంగా అభి వసుల మధ్య గొడవలు పెట్టకండి. మనం చాడీలు చెప్పినంత మాత్రాన వాళ్ళు విడిపోతారా ఏంటే? ఇనుము అయస్కాంతంలా ఎప్పుడూ అతుక్కునే ఉంటారు. అన్నయ్య వదినలు అలా కలిసి ఉన్నారు కాబట్టే ఈ కుటుంబం అంతా ఒకటిగా ఉంది అత్తయ్య. ఈ ఇయర్ అంతా మనం చాలా కష్టాలు పడ్డాం. లక్కీగా మన ప్రాపర్టీస్ అన్నీ తిరిగి వచ్చేసాయి. కొత్త సంవత్సరం మనందరం హ్యాపీగా ఉండాలి. న్యూ ఇయర్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. అవునమ్మా, పడిన కష్టాలని మర్చిపోయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. అయితే ఈ నైట్ న్యూ ఇయర్ సంబరాలు స్టార్ట్ చేద్దాం. నేను ఇల్లంతా ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తాను మమ్మీ. నేను బెలూన్స్ ఇది ఫ్లవర్స్ అతికిస్తాను మమ్మీ. మీ ఇద్దరే కాదు, అందరం కలిసి ఇల్లంతా డెకరేట్ చేద్దాం. వీల్ చైర్ లో ఉన్నావు, నువ్వేం పని చేస్తావరా? పిన్ని గారు, ఏంటా మాటలు? ఉన్న మాటే కదా అన్నాను. ఇంకోసారి అలాంటి మాట అనకండి పిన్ని గారు. అఖిల్ త్వరలోనే నడుస్తాడు అత్తయ్య. అనవసరంగా అఖిల్ని డీమోటివేట్ చేయకండి ప్లీజ్. నువ్వు మంచి చెప్పకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం మాట్లాడుకు. తన మాటలేం పట్టించుకోక అఖిల్, హ్యాపీగా ఉండు. అదేం లేదు వదిన, మీరందరూ ఉండగా నాకెందుకు బాధ? ఏంటి హారిక సైలెంట్గా ఉన్నావు? పిన్ని మాటకి ఫీల్ అవుతున్నావా? లేదక్క, అఖిల్ ఎప్పుడు లేచి నడుస్తాడని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు త్వరలోనే వస్తుందమ్మా. నువ్వే కాదు, మేమందరం ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. కొత్త సంవత్సరం మనకంతా మంచి జరుగుతుంది. హ్యాపీగా ఉండు హారిక.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారా? చెప్తా మీ సంగతి. మమ్మీ త్వరగా డెకరేషన్ స్టార్ట్ చేద్దామా? డెకరేషన్ చేయాలంటే ఫ్లవర్స్ బెలూన్స్ కావాలి కదన్నయ్య. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. మార్కెట్లో నాకు పని ఉందండి. ఆ పని చూసుకుని డెకరేషన్ సామాన్లు కూడా తీసుకొస్తాను. అయితే నేను కూడా వస్తాను మమ్మీ. నువ్వు నీరసంగా ఉన్నావు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. అక్క, మీరు ఈవినింగ్ ఏం కావాలో ఆ వంటలన్నీ ప్రిపేర్ చేయండి. బావగారు, మీరు ఈరోజు మొత్తం అక్కకే సహాయం చేయాలి. తప్పకుండా అమ్మా. ఈ కొత్త సంవత్సరం భార్యకి హెల్ప్ చేసే కొత్త అలవాటు నేర్చుకుంటాను. మీ తమ్ముళ్ళు ఎప్పటినుంచో ఆ పని చేస్తున్నారు, మీరే లేట్గా స్టార్ట్ చేస్తున్నారు. అదేం లేదు వదినా, అన్నయ్య ఎప్పుడు నాకంటే ముందే ఉంటాడు. ఈ విషయంలో అఖిలే ఫస్ట్ బావగారు. తను నాకు ఎంతో హెల్ప్ చేశాడు. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు, అంతేగా? అన్ని జంటలు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాయి. నేనే ఏకాకిగా ఉన్నాను. వెళ్ళి నా రాజాతో న్యూ ఇయర్ గురించి చెప్తాను. మొదటిసారి వచ్చిన రోజే లేపేద్దాం అనుకుంటే అవ్వలేదు. తరువాత పాయిజన్ కలిపి కాఫీ ఇచ్చాను, అప్పుడు ఫెయిల్ అయింది. నిన్న యాక్సిడెంట్ అయ్యేలా చేస్తే అప్పుడు మిస్ అయ్యారు. ఎలా చంపాలి వీళ్ళని? ఈ నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండగా అభి వసూల్ని లేపయ్యాలి. రాజా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ఇదేంటి, కొంపతీసి మనసులో అనుకున్నది దీనికి తెలిసిపోయింది ఏంటి? నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నేను మనసులో అనుకుంటున్నట్టు ఈవిడికి ఎలా తెలిసిపోయింది? నాకంతా తెలుసు. నాకు తెలుసని నీకు తెలుసు, నీకు తెలుసని నాకు తెలుసు. ఏం తెలుసు మీకు? నీ మనసు నాకు తెలుసు రాజా, నా మనసు నీకు తెలుసు. మనం ఒకరికొకరం బాగా తెలుసు కదా. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ తెలిసిపోతాయి కదా. దీని ప్రేమ తగలయ్యా. లేటు వయసులో ఈ ఘాటు ప్రేమేంటే నన్ను చంపుకు తింటున్నావు? మనం పరిచయం అయ్యి అప్పుడే సంవత్సరం అయిపోయింది రాజా. మన ప్రేమ మొలకెత్తి మొగ్గలు తొడిగి పువ్వులు పూసే సమయానికి కొత్త సంవత్సరం రాబోతోంది. రేపందరూ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు. మనం అలా చెప్పుకోవద్దు. మనం ఎలా చెప్పుకోవాలి అంటే, ఎలా చెప్పుకోవాలి? హ్యాపీ లవ్ ఇయర్ అని చెప్పుకోవాలి. ఏది ఒకసారి చెప్పు. రేపు చెప్తానులేండి. ఇప్పుడు చెప్పాలి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు రాజా, హ్యాపీ లవ్ ఇయర్. అదేలేండి. అలా కాదు, నేను చెప్పినట్టు చెప్పు. హ్యాపీ లవ్ ఇయర్. నా చేతిలో చెయ్యేసి చెప్పు రాజా, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పు. ఏంటి రాజా, నీ చేతులు బొబ్బలెక్కే? పని చేసి చేసి చేతులు గాయాలు పాలయ్యాయి. ఎంత నొప్పిగా ఉందో. ఒక్క నిమిషం ఉండు రాజా, వెన్న తీసుకొచ్చి రాస్తాను. వద్దండి. మొహాటి పడకు రాజా. సారీ రాజా, ఈ ఇంట్లో వెన్న లేదు. ఈ పేస్ట్ ఉంది, ఏది చెయ్యవు.
ఇదెక్కడి రాక్షస ప్రేమ రా బాబు. త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి రాజా. హారికకు విడాకులు రాగానే మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళయ్యాక నువ్వు ఏ పని చెయ్యక్కర్లేదు. ఓకేనా రాజా? దాని విడాకులు వచ్చే వరకు నేను ఆగనే. ఈ రోజు నైటే వాళ్ళిద్దరిని చంపేస్తాను. మాకెంతో సాయం చేశారు. మీరు చేసిన సాయం వల్ల హారిక మా ఇంట్లోనే ఉంది. తనలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది మేడం. రియలీ? అవును మేడం. అఖిల్ ఇప్పుడు బాగా చూసుకుంటుంది. అఖిల్ పనులు తనే చేస్తుంది. ఇంట్లో అందరినీ అర్థం చేసుకుంటుంది. పెళ్లికి ముందు తనలో ఉన్న ప్రేమ మళ్ళీ ఇప్పుడు మొదలైంది మేడం. మీ దృష్టిలో అది చిన్న సాయం మేడం, కానీ అది మాకు చాలా పెద్ద హెల్ప్ అయింది. ఒక కాపురాన్ని నిలబెట్టబోతోంది. ఒక జంట కలిసి ఉండేలా చేస్తోంది. ఏ చట్టం మనుషుల్ని విడగొట్టదు వసు. రాజ్యాంగమైనా న్యాయశాస్త్రమైనా మనుషులు కలిసి ఉండాలనే చెబుతుంది. ఆ రోజు మీరు రిక్వెస్ట్ చేశారని మీకోసం 1 రోజులు గడివిచ్చాను. ఇది చట్ట విరుద్ధమే అయినా మీ ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని చేశాను. మొత్తానికి మీ ప్రయత్నం నెరవేరబోతుందన్నమాట. అవును మేడం. 1 రోజులు పూర్తయ్యాక అఖిల్ హారికలు వచ్చి మేము కలిసి ఉంటాం, మాకు విడాకులొద్దు అని చెప్తారు. అయితే హ్యాపీ. అవును, అఖిల్ పరిస్థితి ఏంటి? తను నడుస్తున్నాడా? ఇంకా లేదు మేడం, త్వరలోనే నడుస్తాడు. తనకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి. అఖిల్ ఎంత త్వరగా లేచి నడిస్తే అంత మంచిది. హారిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మేడం. ఓకే, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్ మేడం. అవును, మీరు నడిచెళ్తున్నారండి. రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. లేదు మేడం, మా కార్ ఇక్కడే ఉంది. ఇంకా కొనాల్సిన వస్తువులు చాలా ఉన్నాయి. సరే వసు, తర్వాత కలుద్దాం. బాయ్ మేడం. అంటే వసు జడ్జి గారిని మేనేజ్ చేసి కావాలని మా ముందు టైం అడిగింది. హారికను అఖిల్కి దగ్గర చేసి వాడికి కాళ్ళు రాకపోయినా వాడితో హారిక కలిసుండేలా చేసి విడాకులు రాకుండా అడ్డుకొని భరణం ఎగ్గొట్టాలనుకుంటుందన్నమాట. దాని కల తీరడం జరగదు. ఆస్తి చెదిరిపోకూడదని వసు ఎత్తుగడ వేసింది. చెప్తా దాని సంగతి.